లోకరక్షకుడు సజీవుడైన యుగయుగములు మనతో ఉంటానని వాగ్దానం చేసిన యేసుక్రీస్తు నామములో మనకందరికి శుభములు. ప్రస్తుతము యేసుక్రీస్తు తండ్రి కుడి పార్శ్వమున ఆసీనుడై మనందరి యొక్క పరిపూర్ణత కొరకు, ఐక్యత కొరకు, పరిశుద్ధత కొరకు ఆయన ప్రార్థన చేస్తున్నాడు, విజ్ఞాపన ప్రార్థన చేస్తున్నాడు. దేవునికి వందనాలు. ఆ యేసుక్రీస్తుని గురించి మనము ఆది కాండము నుండి ప్రకటన వరకు అనేక కోణాలలో మనము ధ్యానము చేయవచ్చు. అయితే మనము ఒక పుస్తకాన్ని ఎన్నుకొని దానిలో ఉన్నటువంటి యేసుక్రీస్తునకు సంబంధించినటువంటి విషయాలను మనము ధ్యానం చేస్తూ ఉన్నాము. ప్రకటన గ్రంథములో మనం ఎంచుకున్నటువంటి పెద్ద అంశము యేసుక్రీస్తు. ఆ యేసుక్రీస్తున్నటువంటి ఈ రెండు పదాలను మనము అనేక కోణాలు ప్రారంభంలో నేను చూపించాను. యేసుక్రీస్తుకి తన రూపము, యేసుక్రీస్తుకు దేవునికి మధ్య ఉన్న సంబంధం, యేసుక్రీస్తుకు ఆత్మకు మధ్య ఉన్న సంబంధం, యేసుక్రీస్తుకి తీర్పు దినమునకు మధ్య ఉన్న సంబంధం, యేసుక్రీస్తు రెండవ రాకడ, యేసుక్రీస్తు ప్రవచనాల నెరవేర్పు, యేసుక్రీస్తు సంఘము, యేసుక్రీస్తు పరలోక నివాసులకు ఉన్న సంబంధం, అనగా 24 మంది పెద్దలు, 4 జీవులు, లెక్కింపలేని దూతలకు యేసుక్రీస్తుకి మధ్య ఉన్న సంబంధం. ఇవన్నీ మనము ఒక్కొక్క కోణంలో యేసుక్రీస్తుని ధ్యానం చేయవచ్చు. అయితే ప్రకటన 1:1 వచనములో ఒక మాట చదివి తిరిగి మన యొక్క అంశాన్ని మరలా నిర్ధారించుకొని ఆ అంశంలో మనం లోతుగా వెళ్ళడానికి ప్రయత్నం చేద్దాం. ప్రకటన 1వ అధ్యాయము 1వ వచనం. యేసుక్రీస్తు తన దాసులకు కనుపరుచుటకు దేవుడు ఆయనకు అనుగ్రహించిన ప్రత్యక్షత. ఈ సంగతులు త్వరలో సంభవింపనై ఉన్నవి. ఆయన తన దూత ద్వారా వర్తమానము పంపి తన దాసుడైన యోహానుకు వాటిని సూచించెను. ఇక్కడ యేసుక్రీస్తుకి తండ్రి అయిన దేవునికి మధ్య ఉన్న సంబంధము. ఇక్కడ దేవుడు యేసుక్రీస్తుకి ఒక ప్రత్యక్షతను అనుగ్రహించాడు. ఆ యేసుక్రీస్తు తన దాసుడైనటువంటి దేవుడు ఆయనకు అనుగ్రహించిన ఈ సంగతులు, యేసుక్రీస్తు తన దాసులు కనపరచుటకు దేవుడు ఆయనకు అనుగ్రహించిన ప్రత్యక్షత ఈ సంగతులలో సంభవింపనై ఉన్నవి. ఆయన తన దూత ద్వారా వర్తమానము పంపి తన దాసుడైన యోహానుకు వాటిని సూచించెను. సరే, ఇప్పుడు యేసుక్రీస్తుకి దేవునికి మధ్య ఉన్న సంబంధంలో ప్రకటన పుస్తకము వరకే మనము పరిమితము కాక ఆ క్రొత్త నిబంధనలో మత్తయి సువార్త నుండి ప్రకటన వరకు, ఎందుకంటే ఎంత మనము ఆ అంశమును, చాలా పెద్ద అంశం అది. బైబిల్ మొత్తం తీసుకోకపోయినా క్రొత్త నిబంధన మాత్రం తీసుకున్నా కానీ చాలా పెద్దగా కనపడుతున్నటువంటి అంశం. అది చాలా అవసరం. మనలో ఏదైనా అనుమానాలు ఉంటే, యేసుక్రీస్తు ఎవరు, దేవుడు ఎవరు అన్నటువంటి అనుమానాలు ఉంటే అవి ఈ స్టడీలో వాటిని మనము పరిష్కరించుకోవడానికి, మరియు మన చుట్టూ యేసుక్రీస్తు చెప్పినట్లే అనేకులు యేసుక్రీస్తు విషయంలో తప్పుడు బోధలు, ఎంత తప్పుడు బోధ అంటే యేసుక్రీస్తు విషయంలో ఒక్క కోణము ఇట్లయినా అంటే మనం కరెక్ట్గా యేసుక్రీస్తు ఇది అని మనం అర్థం చేసుకోవాలి. అది కాకుండా కొద్దిగా ఇట్లా పక్కకు జరిగింది అనుకోండి, పరిశుద్ధాత్మ దేవుడు దాన్ని ఏమంటున్నాడంటే క్రీస్తు విరోధి అంటాడు.
అంత ప్రమాదకరం. యేసుక్రీస్తుని తప్పుగా అర్థం చేసుకుంటే దాంట్లో ఉన్నటువంటి ప్రమాదం అంత ప్రమాదకరం ఉన్నది. కనుక మనము దేవుడు మనకు అట్టే అవకాశాన్ని ఇచ్చాడు. దేవునికి వందనాలు. మరియు ఈ యేసుక్రీస్తుకి తండ్రి అయినటువంటి దేవునికి మధ్య ఉన్న సంబంధం విషయమై అనేక పండితులు, బైబిల్ పండితులు వారు పుస్తకాల రూపంలో, లేకపోతే ప్రసంగాల రూపంలో, బోధల రూపంలో ఇంతకు మునిపే వాళ్ళు ఆ విధంగా చేసి ఉన్నారు. వాటిని కూడా మనము సంప్రదించవచ్చును, ఏదైనా మనకు అనుమానాలు ఉంటే. రైట్. ఇప్పుడు యేసుక్రీస్తుకి తండ్రి అయినటువంటి దేవునికి మధ్య ఉన్న సంబంధాన్ని మనము కొన్ని కొత్త నిబంధన వాక్యాల చేత వాటిని మనము పరిశీలన చేద్దాము. మత్తయి సువార్తలో 8వ అధ్యాయములో 29వ వాక్యాన్ని ఒకసారి చదువుదాము. మత్తయి సువార్త 8వ అధ్యాయము 29వ వాక్యం. వారు, ఇదిగో దేవుని కుమారుడా, నీతో మాకేమి, కాలము రాక మునుపే మమ్మును బాధించుటకు ఇక్కడికి వచ్చితివా అని కేకలు వేసిరి. ఇక్కడ యేసుక్రీస్తుకి తండ్రి అయినటువంటి దేవునికి మధ్య ఉన్న సంబంధం ఏమిటి అంటే దేవుని కుమారుడా. ఎవరు ఇక్కడ ఒప్పుకుంటున్నారు అంటే అపవిత్రాత్మలు, దయ్యములు. ఈ దయ్యములను గురించి కూడా ఒక స్టడీ ఉంది మనకు తర్వాత, దయ్యములు ఎవరు అన్నది. ఈ దయ్యములు అంట యేసుక్రీస్తుతో మాట్లాడుతున్నాయి. యేసుక్రీస్తుని ఏమని సంబోధిస్తున్నారు వాళ్ళంటే దైవ కుమారుడా, దేవుని కుమారుడా. నేను ఇంతకుముందే చెప్పాను, దేవుని కుమారుడా అంటే ఉదాహరణకు మనము చిన్నపిల్లలు ఉన్నప్పుడు ఈ బురద మట్టితోటి కొన్ని బొమ్మలు చేసేవాళ్ళు. బురద మట్టి ఎక్కువ తెచ్చుకొని ఆ బురద మట్టితోటే ఒక స్త్రీని రూపంలో కట్ చేస్తాం. మళ్ళా ఇంకొంచెము ఆ బురద మట్టి తీసుకొని ఆ స్త్రీకి పుట్టినటువంటి చిన్న కుమారుడు కానీ కుమార్తె కానీ చిన్నగా తయారు చేస్తాం. ఇప్పుడు వీళ్ళిద్దరూ చూస్తే ఈ తల్లి పెద్దగా ఉంది, కుమారుడు లేకపోతే కుమార్తె చిన్నగా ఉంది. మనకేమనిపిస్తుంది, వీళ్ళిద్దరూ ఎట్లా ఒకటైతారు? అయితే నేను ఇంతకుముందే చెప్పాను, పనులలో, పరిచర్యలలో, బాధ్యతలలో వారు వేరు. కానీ ఒకటే ముద్ద కదా, ఒకటే బురద మట్టి కదా మనం తెచ్చింది. అట్లే తండ్రి అయిన దేవుడు, కుమారుడైనటువంటి దేవుడు, వాళ్ళిద్దరు కూడా ఒక్కటే. మరి పరిశుద్ధాత్మ దేవుడు ఎక్కడ పోయాడంటే అసలు దేవుడే ఆత్మ. హల్లెలూయా. దేవుడే ఆత్మ. సరే, సో ఇక్కడ దేవుని కుమారుడా అన్నటువంటి సంబోధనలో తండ్రి మరియు కుమారుడు ఒక్కటే. మనం ఇంతకుముందు కూడా చూసాం ఈ మాట. ఈ పరిసయ్యులు విన్నప్పుడు వాళ్ళకి చాలా కోపం అనిపించింది. దేవుడు ఒక్కడే కదా, మళ్ళా నువ్వు ఎందుకు దేవుని కుమారుడు అని అంటున్నావు అని. సరే, ఇప్పుడు దీంట్లో ఇంకొక భాగం ఉంది. మనం చదివినటువంటి మత్తయి సువార్త 8:29లో కాలము రాకమునుపే మమ్మును బాధించుటకు ఇక్కడికి వచ్చితివా అని కేకలు వేసి. కాలము రాకమునుపే మమ్మును బాధించుటకు. 16వ అధ్యాయం ప్రకటన గ్రంథంలో ఈ అపవాది వాని దూతలు ఈ దయ్యములనన్నిటినీ వాటితో యుద్ధము జరుగును, దేవుడు వారికి తీర్పు తీర్చును. అయ్యా, అంత దూరంలో ఉంది కదా తీర్పు దినము, మరి నువ్వు ఇప్పుడే మమ్మల్ని బాధించుటకు ఎందుకు వచ్చావు అన్నటువంటి మాటలో ఈ యేసుక్రీస్తే తీర్పు తీరుస్తాడు అన్నటువంటి సత్యము వారి నోటి ద్వారా
మనకు బయలుపడుతుంది. అంటే ఏం చెప్పాలనుకున్నాము? ఈయన మానవుడు కాదు. మానవుడే, మానవుడు కూడా ఉన్నాడు. కానీ మానవుడు వరకే పరిమితము కాలేదు. ఆయన సంపూర్ణ మానవుడిగా, సంపూర్ణ దేవునిగా ఉన్నాడు. మనము ఇప్పుడు మన యొక్క స్టడీ కోణం ఏంటంటే, యేసుక్రీస్తుకి తండ్రి అయినటువంటి దేవునికి మధ్య ఉన్న సంబంధం. మత్తయి సువార్త 9వ అధ్యాయము 3వ వాక్యం. 2, 3. ఇదిగో జనులు పక్షవాయువుతో మంచము పట్టి ఉన్న యొక్కని ఆయన యొద్దకు తీసుకొని వచ్చిరి. యేసు వారి విశ్వాసం చూచి, కుమారుడా, ధైర్యముగా ఉండుము, నీ పాపములు క్షమింపబడి ఉన్నవని పక్షవాయువు గలవానితో చెప్పాను. ఇదిగో శాస్త్రుల్లో కొందరు ఇతడు దేవదూషణ చేయుచున్నాడని తమలో తాము అనుకొనగా, యేసు వారి తలంపులను గ్రహించి, మీరెందుకు మీ హృదయంలో దురాలోచనలు చేయుచున్నారు? నీ పాపములు క్షమింపబడి ఉన్నవని చెప్పుట సులభమా, లేచి నడుమని చెప్పుట సులభమా? అయినను పాపములు క్షమించుటకు భూమి మీద మనుష్య కుమారునికి అధికారము గలదని మీరు తెలుసుకొనవలెను అని చెప్పి ఆయన పక్షవాయువు గల వారిని చూచి, నీవు లేచి నీ మంచం ఎత్తుకొని నీ ఇంటికి పొమ్మని చెప్పగా. ఈ 6వ వచనంలో మనకు కావాల్సినటువంటి మాట, మనుష్య కుమారునికి పాపములను క్షమించే అధికారము భూమి మీద ఉన్నది. అయితే అప్పటికే ఆ పరిసయ్యులకు ఒక అండర్స్టాండింగ్ ఉంది. ఏంటి? దేవుడు మాత్రమే క్షమించగలడు. అయితే ఇంకొక సందర్భంలో మనం అవి కూడా చూడబోతున్నాము. ఇప్పుడు దేవుడు మాత్రమే ఇతరులను క్షమించగలడు కదా. అయితే ఈ దేవుడు ఏం చేసిండంటే, తనకున్న క్షమించే అధికారమును కుమారునికి ఇచ్చాడు. అది మనకు 17వ అధ్యాయంలో యోహాను సువార్తలో కనపడేది. ఇంకా మిగిలినటువంటి ఆ వాక్య భాగాలలో తనకున్నటువంటి అధికారము కుమారునికి ఇచ్చేశాడు. పాపములను క్షమించేటటువంటి అధికారము దేవుడు మాత్రమే కదా పాపాలను క్షమించేది. అంటే పరోక్షముగా యేసుక్రీస్తు, మీరు చెప్పింది కరెక్టే, అయితే ఆ దేవుడే నాకు అధికారం ఇచ్చాడు కనుక ఇప్పుడు నేను దేవుణ్ణి అన్నట్టు. ఉదాహరణకు ఇప్పుడు నేను రాజునైనా ముసలివాడిని అయిపోయినా నా కుమారుడు ఉన్నాడు. నా కుమారుని పిలిచి ఆయన తల మీద కిరీటం పెట్టి ఆయనను అభిషేకిస్తే ఇప్పుడు నా కుమారుడు రాజు అయిపోతాడు. ప్రజలు అంతకుముందు నన్ను రాజు అన్నారు, ఇప్పుడు నా కుమారుని చూచి రాజు అని అంటారు. అదే పదం వాడతారు. దేవుడే కదా పాపములను క్షమించేది. అవును, కరెక్ట్. మరి ఈయన ఎట్లా క్షమించగలడు? ఈయన కూడా దేవుడే. అట్లెట్లా ఈయనకు అధికారం ఇచ్చాడంటే ఆయననే ఇచ్చాడన్నట్టు. 11వ అధ్యాయం మత్తయి సువార్త. ఇవన్నీ చాలా, అంటే మనం చూచే విధానము, చదివే విధానములో కూడా జాగ్రత్తగా మనము పరిశీలించాలి. ఒక్కొక్కసారి ఈ మాటలు ఇప్పుడు మనం ఇంతకుముందు చదువుకున్నటువంటిది యేసుక్రీస్తు ఒకరిని స్వస్థపరిచే కార్యం. అది జాగ్రత్తగా గమనించండి. యేసుక్రీస్తు ఒకరిని దయ్యములు పట్టిన వారిని స్వస్థపరిచే కార్యము, అద్భుతము. మనము ఆ అద్భుతమును మాత్రమే, అమ్మా యేసుక్రీస్తు ఎంత అద్భుతం చేశాడు అన్నటువంటిది మాత్రమే మనము పట్టుకొని పోతున్నామేమో. అంటే ఇప్పుడు బైబిల్ స్టడీ మెథడ్ చెప్తున్నాను నేను. అది సండే స్కూల్లో పిల్లలకు చెప్తే చాలా అద్భుతంగా ఉంటుంది. అయితే ఇప్పుడు యేసుక్రీస్తు ఏమి ఈ అద్భుతం ద్వారా తెలియజేయాలనుకున్నాడు అవతల వ్యక్తులకు అంటే, తాను దైవము, తాను దేవుడు అని రుజువు చేయడానికి
ఆ మాటలు అక్కడ పరిశుద్ధాత్మ దేవుడు రాయించి ఉంచాడు అన్న విషయం మనము గుర్తుపట్టాలి. ఏదొక లేదే విషయమే, దేవుని కుమారుడు అంటారు, అబ్రహాం కుమారుడు అంటారు, యోసేపు కుమారుడు అంటారు, యేసు అంటారు, క్రీస్తు అంటారు, ఏదొక విషయం కాదు ఇక్కడ. అందుకని ఏదొక విషయం అయితే క్రీస్తు విరోధి విశ్వాసం వచ్చే ప్రమాదము ఉన్నది. కనుక అసలు యేసు క్రీస్తు ఎవరో మనము గుర్తించి 11వ అధ్యాయం మత్తయి సువార్తలో ఓకే 13వ అధ్యాయం 13వ అధ్యాయంలో ఇది మనకు చాలా సుపరిచితమైనటువంటి అధ్యాయము. యేసుక్రీస్తు ఉపమానము చెప్తుంది. చాలా ఇంతకుముందు కూడా నేను చెప్పాను. ఇది 13వ అధ్యాయము 21వ వచనములో ఇంకా అన్ని, అంటే నేను ఒక వచనం మాత్రమే తీసుకున్నాను. అయితే అతనిలో వేరు లేనందున అతడు కొంతకాలం నిలిచెను గాని వాక్యము నిమిత్తము శ్రమ అయినను హింస అయినను కలుగగానే అభ్యంతర పడును. దేవుని వాక్యం విత్తనము అంటే ఇక్కడ దేవుని వాక్యము, 2 పదాలు ఉన్నాయి కదా, దేవుని వాక్యం. మళ్ళా ఈ వాక్యము అంటే యోహాను 1:1 ప్రకారము యేసుక్రీస్తు. అయితే మొత్తానికి ఇప్పుడు సువార్త చెప్పబడుతుంది కదా, విత్తనాలు వేయబడుతున్నాయి కదా, యేసుక్రీస్తు గురించి చెప్తున్నారు కదా. ఎవరి గురించి చెప్తున్నారా అంటే దేవుని గురించే చెప్తున్నారు. దేవుని మరి యేసుక్రీస్తు గురించి కదా వాళ్ళు చెప్పేది. అవును, యేసుక్రీస్తు గురించి చెప్పుటయే దేవుని గురించి చెప్పుట. ఎందుకంటే దేవుని వాక్యము, దేవుని వాక్యము, ఆ విషయాలను మనము గుర్తుపెట్టుకోవాలి. కనుక ఈ యొక్క 13వ అధ్యాయం అంతా కూడా ఆ విత్తనమును గురించి, దేవుని యొక్క వాక్యమును గురించి మనము పరిశీలిస్తాము. ఈ మత్తయి సువార్తలో 16వ అధ్యాయంలో మనం ఇంతకుముందు కూడా 16వ వచనంలో ఇది స్టడీ చేశాము. చాలా అద్భుతమైనటువంటి వాక్య భాగము. అందుకు సీమోను పేతురు నీవు సజీవుడవగు దేవుని కుమారుడవైన క్రీస్తు అని చెప్పాను. ఇది ఇంతకుముందు మనము స్టడీ చేశాము. 21వ అధ్యాయము మత్తయి సువార్త 21వ అధ్యాయము 9వ వచనము. జన సమూహములలో ఆయనకు ముందు వెలుచునిన వారు వెనుక వచ్చుచునిన వారు దావీదు కుమారునికి జయము, ప్రభువు పేరట వచ్చు వాడు స్తుతింపబడునుగాక, సర్వోన్నతమైన స్థలములలో జయము అని కేకలు వేయచ్చు. ఇక్కడ యేసుక్రీస్తుని గురించి ప్రజలు స్తుతిస్తున్నారు. నంబర్ 1, ఈ స్తుతులను యేసుక్రీస్తు అంగీకరించాడు. ఈ స్తుతులను యేసుక్రీస్తు అంగీకరించాడు. కానీ తన చుట్టూ ఉన్నటువంటి ఆ మతాధిపతులు యేసుక్రీస్తుని ఈ విధంగా సంబోధించుట వారికి జీర్ణము కాలేకపోయింది. స్టార్టింగ్ నుంచి వాళ్ళకు అనుమానము, వాళ్ళకు పెద్ద సమస్య ఏంటంటే యేసుక్రీస్తు దేవునిగా తన్ను తాను కనపరుచుకుంటున్నాడు. బోధల్లో అది బయటకు వస్తుంది. ప్రజలు కూడా ఆయనను దైవముగా గుర్తిస్తున్నారు. దావీదు కుమారుడా అని అన్నారు కదా. మరి దావీదు కుమారునిలో ఏమి దైవత్వం ఉన్నది? అది మనకు మత్తయి 1:1లో కూడా మనం చూస్తాం. అది తర్వాత వాటిని టైటిల్స్ ని అబ్రహాము కుమారుడు, దావీదు కుమారుడు, దేవుని కుమారుడు, వాటిని మనము స్టడీ చేయబోతున్నాము. ఇక్కడ ప్రభువు పేరట వచ్చువాడు స్తుతింపబడునుగాక. ప్రభు పేరట
వచ్చువాడు స్తుతింపబడునుగాక. ఇక్కడ ప్రభు అంటే దేవుడు. ప్రభు తరపున, ప్రభు పేరట, దేవుని పేరట వచ్చువాడు. దేవుని పేరట వచ్చువాడు అన్నటువంటి ఆ పదములో మనము ఆ పదము వాళ్ళ తరపున వచ్చారయ్యా అంటే దాని అర్థం ఏంటంటే వాళ్ళందరూ రాలేకపోయారు, కానీ ఈ వ్యక్తిలో వాళ్ళందరూ వచ్చినట్టే. అది దాని అర్థం. దేవుని పేరట వచ్చినవాడు అంటే. ఇప్పుడు ఈ సంఘం నుండి ఒక మీటింగ్ పెట్టాము, బైబిల్ క్విజ్కి ఒక ముగ్గురు వచ్చారు. మీ సంఘం నుండి ముగ్గురు రండి అంటే ఈ ముగ్గురు ఆ సంఘానికి ప్రాతినిధ్యము వహిస్తున్నారు. నంబర్ 1. నంబర్ 2, ఆ దేవునికి ఉన్నటువంటి పేరే ఈయన కూడా పెట్టబడింది. అది పేరట అంటే ఆయనను ఆ విధంగా చూచుట. సర్వోన్నతమైన స్థలములలో జయము అని కేకలు వేయుచుండిరి. వీళ్ళు యేసుక్రీస్తుని చూస్తున్నారు, ఆయనను ప్రభువుగా గుర్తించారు. సర్వోన్నతమైనటువంటి స్థలములలో జయము 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 అని కేకలు వేయుచుండిరి. అంటే ఇప్పుడు పరలోకాన్ని కనెక్ట్ చేస్తున్నారు వాళ్ళు. ఈ వ్యక్తిని పరలోకానికి కనెక్ట్ చేయడము, ఈ వ్యక్తిని పరలోకంలో ఉన్నటువంటి దేవుని యొక్క పేరట కనెక్ట్ చేయడము, ఆ ముడి పెట్టడము, వీటిలో యేసుక్రీస్తు యొక్క దైవత్వాన్ని మనము గుర్తించవచ్చు. దేవునికి యేసుక్రీస్తుకు మధ్య ఉన్న సంబంధాన్ని నేను ఈ స్టడీలో 5 కోణాలలో మనము ఆ అంశాన్ని ధ్యానం చేయబోతున్నాం. నంబర్ 1, వాళ్ళ యొక్క వ్యక్తిత్వము అనగా స్వభావము. నంబర్ 2, దేవుడు యేసుక్రీస్తు ద్వారా ఏమేమి పనులు చేశాడు, యేసుక్రీస్తు ద్వారా ఏమేమి పనులు చేశాడు దేవుడు అన్నటువంటి అంశము కూడా మనము స్టడీ చేయబోతున్నాం. ఈ పదాలు చాలా ముఖ్యము, మీకు అవి అర్థం అవుతున్నాయో లేదో. 3వది ఏంటంటే యేసుక్రీస్తు తన జీవితం ద్వారా, బోధల ద్వారా, శిష్యుల ద్వారా, కార్యాల ద్వారా దేవునికి ఏం చేశాడు. ఫస్ట్ దేవుడు యేసుక్రీస్తుకి ఏం చేశాడు, ఇప్పుడు యేసుక్రీస్తు దేవుని ద్వారా, దేవునిలో, దేవుని నామమున, తన జీవితము, బోధలు, క్రియల ద్వారా ఏం చేశాడు. 4వది, యేసుక్రీస్తు ప్రభువుగా గుర్తించబడ్డాడు. అంటే లార్డ్ జీసస్ క్రైస్ట్. ఈ లార్డ్ అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటి పదం. 5వది లార్డ్ గాడ్. అంటే అదే పదమును యేసుక్రీస్తుకు వాడారు, అదే పదమును దేవునికి కూడా వాడారు. అవి మనం చూడబోతున్నాం. ఇక లాస్ట్లో మనకు 6వది చాలా ముఖ్యమైనటువంటి విషయము త్రిత్వము. అద్భుతమైనటువంటి మాటలను మనము స్టడీ చేయబోతున్నాము. క్రొత్త నిబంధనలో త్రిత్వమును గురించి వాక్యాలు ఏమి చెప్పుచున్నాయి అన్నటువంటి విషయము మనము చూడబోతున్నాము. మత్తయి సువార్తలో 21వ అధ్యాయములో 15వ వచనము, కాగా ప్రధాన యాజకులను, శాస్త్రులను ఆయన చేసిన వింతలను, దావీదు కుమారునికి జయమని దేవాలయంలో కేకలు వేయుచున్న చిన్నపిల్లలను చూచి కోపంతో మండిపడిరి. 16వ వచనం, వీరు చెప్పుచున్నది వినుచున్నావా అని ఆయనను అడిగిరి. అందుకు యేసు, వినుచున్నాను. బాలుర యొక్కయు చంటి పిల్లల యొక్కయు నోట
స్తోత్రము సిద్ధింప చేసితివి అనే మాట మీరు ఎన్నడూను చదవలేదా అని వారితో చెప్పి. అంటే యేసుక్రీస్తు ఇక్కడ స్తుతులకు అర్హుడు. మనం సాధారణంగా చాలా మందికి ఇంతకు యేసుక్రీస్తుని స్తుతించాలా, దేవుణ్ణి స్తుతించాలా? ఎవరిని స్తుతించినా ఒక్కటేనా? ప్రార్థన కూడా ఒక్కొక్కసారి ప్రార్థన మనము తండ్రికి చేయాలి. యేసుక్రీస్తుకి ప్రార్థన చేయవచ్చా? యేసుక్రీస్తు దేవుడైతే యేసుక్రీస్తు కూడా చేయవచ్చు కదా. మరి యేసుక్రీస్తే మీరు ఈ విధంగా ప్రార్థించనని చెప్పాడు కదా. తండ్రి, పరలోకమందున్న నా తండ్రి, ఆయన మనకు బోధించాడు. ఆయన కూడా ప్రార్థన చేస్తున్నప్పుడు తండ్రికే ప్రార్థన చేశాడు. మరి మన ప్రశ్న, మనం ఇప్పుడు ఏం నిరూపిస్తున్నామయ్యా అంటే దేవుడు, యేసుక్రీస్తు దేవుడు అని మనం నిరూపించడానికి ప్రయత్నం చేస్తున్నాం. మరి యేసుక్రీస్తు కూడా మనం ప్రార్థన చేయవచ్చు, ఆయనను స్తుతించవచ్చు, ఆరాధించవచ్చు కదా. ఇక్కడైతే యేసుక్రీస్తు పరోక్షంగా నేను స్తుతులకు అర్హుడను అన్నమాట బయటకు వస్తుంది. నేను స్తుతులకు అర్హుడను. ఇరవై 26వ అధ్యాయం 27వ వాక్యం. యేసుక్రీస్తుకి తండ్రి అయిన దేవునికి మధ్య ఉన్న సంబంధాన్ని మనము స్టడీ చేస్తున్నాం. మరియు ఆయన గిన్నె పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి వారికిచ్చి, దీనిలోనిది మీరందరూ త్రాగుడి. ఇప్పుడు కృతజ్ఞతాస్తుతులు చెల్లించడము సందర్భం ఏమిటి? మనము దేవుని దగ్గర ఏదైనా మనం పొందుకుంటే దేవునికి కృతజ్ఞత, థ్యాంక్ యూ లార్డ్ అని మనం చెప్తూ ఉంటాం కదా. ఇప్పుడు ఈయనకి ఏమి దొరికిందని ఈయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాడు యేసుక్రీస్తు అంటే, ఈయన చేతిలో ఒక గిన్నె ఉంది. యేసుక్రీస్తు చేతిలో గిన్నె ఉంది. ఈ గిన్నెలో ద్రాక్షరసం ఉన్నది. ఆ గిన్నెలో ఉన్నటువంటి ద్రాక్షారసము యేసుక్రీస్తు యొక్క రక్తము. రక్తానికి సాదృశ్యము ద్రాక్షరసం. అయితే ఈ తన రక్తమును బట్టి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట. దీంట్లో అంటే మనం మెల్లమెల్లగా ఆ పదాలను మనము నిదానంగా ఆలోచిస్తే కొంత సమయం తర్వాత ఈ రక్తం అన్నటువంటిది తండ్రి దగ్గర రక్షణ ప్రణాళికలో ముందుగానే ఉన్నది. మనం ఇంతకుముందు కూడా వాక్యములో జగదుత్పత్తి మొదలుకొని వధింపబడినట్లుండిన గొర్రె పిల్ల, తండ్రి దగ్గర ఆల్రెడీ ఒక గొర్రెపిల్ల ఉంది. కృతజ్ఞతాస్తుతులు ఎందుకు చెల్లిస్తున్నాడు అంటే, తన మరణము ద్వారా, తన రక్తము ద్వారా ఒక గొప్ప రక్షణ కార్యము జరగబోతుంది. మళ్ళొక ప్రశ్న, ఇంతకు రక్షకుడు యేసుక్రీస్తా దేవుడా? రక్షకుడు యేసుక్రీస్తా దేవుడా? ఆ ప్రశ్న తప్పు. రక్షణ యేసుక్రీస్తు అన్నా ఒకటే, రక్షకుడు దేవుడు అన్నా ఒక్కటే. మనం మన ముందు వచనాలు చూడబోతున్నాం.
జీసస్ క్రైస్ట్ ద సేవియర్, గాడ్ ద సేవియర్ అనే మాటలు కొత్త నిబంధనలోనే రాయబడ్డాయి. కనుక ప్రియులారా, మనము ప్రకటన గ్రంథం 1:1లో యేసుక్రీస్తుకి తండ్రైన దేవునికి మధ్య ఉన్న సంబంధాన్ని ప్రత్యక్షంగా అక్షరంలో నేరుగా ఉన్నటువంటి వచనాలను చూస్తున్నాం. నంబర్ 1. నంబర్ 2, పరోక్షముగా వారిద్దరు కూడా ఒకటే, స్వభావములో ఒకటే అన్నటువంటిది కూడా చూస్తున్నాం. నంబర్ 3, ఇతరుల నోటి ద్వారా, దయ్యాల నోటి ద్వారా, పిల్లల నోటి ద్వారా యేసుక్రీస్తు కూడా దైవమే అని వారు కూడా గుర్తించుట కూడా మనము చూస్తున్నాం. యేసుక్రీస్తుకి తండ్రి అయినటువంటి దేవునికి మధ్య ఉన్న సంబంధాన్ని మనము స్టడీ చేస్తున్నాము. ఇంతకుముందు మనము మత్తయి సువార్త 26, 27 మరియు 28 వచనాలను చూస్తే, ఆయన గిన్నె పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి వారికి ఇచ్చి, దీనిలోనిది మీరందరూ త్రాగుడి, ఇది నా రక్తము అనగా పాప క్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు చిందింపబడుచున్న నిబంధన రక్తము. ఇప్పుడు యేసుక్రీస్తు ఆ రొట్టెను, ఆ ద్రాక్ష రసాన్ని దేనికి పోల్చుకున్నాడంటే తన శరీరానికి పోల్చుకున్నాడు. హెబ్రీ పత్రికలో ఒక మాట ఉంటుంది, దేవా నీవు నీ ప్రణాళిక నెరవేరే నిమిత్తం ఈ శరీరమును అమర్చితివి, నేను ప్రారంభంలో చెప్పాను, ఆ బురద మట్టితోటి మనం తల్లిని చేస్తాము, పిల్లను కూడా చేస్తాం. అంటే వారి వారి యొక్క బాధ్యతలను మనం చూపించడానికి అవి చేస్తాం. కానీ వారిద్దరు కూడా ఒక్కటే ముద్దలో నుండి వచ్చినటువంటి వారు అని మనము గుర్తించాలి. తిరిగి 63వ వచనంలో, అదే అధ్యాయంలో, మత్తయి సువార్త 26వ అధ్యాయము 63వ వచనంలో, అందుకు ప్రధాన యాజకుడు ఆయనను చూచి, నీవు దేవుని కుమారుడవైన క్రీస్తువైతే ఆ మాట మాతో చెప్పుమని జీవము గల దేవుని తోడని నీకు ఆనబెట్టుచున్నానెను. అందుకు యేసు నీవన్నట్టే. ఇక కుండ బద్దలు కొట్టి చెప్పినట్టే అది. అయ్యా ఇప్పుడు 26వ అధ్యాయం అంటే ఇంకా అరెస్ట్ వాళ్ళు పట్టుకున్నారు, తీర్పులు జరుగుతున్నాయి. స్టార్టింగ్ నుంచి మేము చూస్తున్నాం, నువ్వు పరిచయకు వచ్చినప్పటి నుండి నువ్వే దేవుడవని నువ్వు చెప్పుకుంటున్నావు, ప్రజలు అట్లనే గుర్తిస్తున్నారు, దయ్యాలు కూడా అవే గుర్తిస్తున్నాయి. ఇప్పుడైనా లాస్ట్ అయినా చెప్పు, నువ్వు దేవుని కుమారుడవైన క్రీస్తువా? దేవుని కుమారుడైన క్రీస్తువా? ఇదే విషయం కదా మనకు మత్తయి 16:16లో మత్తయి సువార్తలో 16వ అధ్యాయములో 16వ వచనంలో, నీవు సజీవుడవైన దేవుని కుమారుడవైన క్రీస్తువు అని పేతురు గారు అన్నప్పుడు అది దేవుడు నీకు బయలుపరిచినటువంటి విషయం. ఇక్కడ కూడా ఇక నేరుగా ఇక్కడ ఉన్నటువంటి ఈ ప్రధాన యాజకుడు, నాకు తెలిసి ప్రధాన యాజకునికి తెలిసిన దేవుని గురించి తెలిసినంత ఇంకా ఎవరికి తెలియదు. అప్పుడు యేసుక్రీస్తుగా వాళ్ళకు చెప్పేశాడు, అవును నువ్వు అన్నట్టే, నేను దేవుని కుమారుడనైన క్రీస్తును. ఈ మాటలు ఏముంది తెలుసా? దేవుని కుమారుడైన క్రీస్తు. నేను ఇంతకుముందు చెప్పాను, క్రీస్తు అంటే అక్షరం యొక్క అర్థం ఏంటంటే అభిషక్తుడు. కానీ దాంట్లో ఉన్నటువంటి విషయం ఏమిటంటే ఆయన నిత్యము జీవించుచున్నవాడు. అంటే పునరుద్ధానుడైనటువంటి యేసు.
యేసు ఉన్నాడు. యేసు ఎప్పుడైతే చనిపోయాడో, తిరిగి లేచాడో, ఆయనకు ఒక క్రొత్త నామము పెట్టబడింది. ఈయన ఎవరయ్యా అంటే యేసు క్రీస్తు. సో ఈ క్రీస్తు అన్నటువంటి మాటలో ఇంకొక అర్థం ఉంది. ఏంటంటే రాబోయే మెస్సయ్య. రెండవ అర్థము క్రీస్తు అంటే ఆయన చనిపోయి తిరిగి లేచి సజీవుడై ఆయన జీవించుచున్నవాడు. ఇరవై 64లో చూడండి. అప్పుడు యేసుక్రీస్తు ఏం చెప్తున్నాడు? ఇది మొదలుకొని మనుష్య కుమారుడు సర్వశక్తుని కుడి పార్శ్వమున కూర్చుండుటయు ఆకాశ మేఘారుడై వచ్చుటయు మీరు చూతురని చెప్పగా, సర్వశక్తిని కుడి పార్శ్వమున కూర్చుండుటయు, అది కూడా అంటే దేవుడు ఇప్పుడు సింహాసనము ఒక్కరికే ఉంటది కదా. సాధారణంగా రాజు ఒకటే రాజు, ఒక దేశానికి ఒకటే రాజు ఉంటాడు. ఆ రాజుకి ఒక సింహాసనం ఉంటుంది. కానీ ఈ సింహాసనం మీద ఇద్దరు ఉన్నారు. వారిద్దరు కూడా రాజులే. వారిద్దరు కూడా రాజులే. వారి యొక్క వ్యక్తిత్వములో ఒక్కటే, వారి పనులలో వేరు వేరు అన్న విషయాన్ని మనము పరిశీలిస్తున్నాం. మత్తయి సువార్త 27వ అధ్యాయంలో 40వ వచనం. మత్తయి సువార్త, ఇవి మీరు రాసుకుంటున్నారని అనుకుంటున్నాను. యేసుక్రీస్తుకి తండ్రి అయినటువంటి దేవునికి మధ్య ఉన్న సంబంధం. మత్తయి సువార్త 27వ అధ్యాయము 40వ వచనం. దేవాలయమును పడగొట్టి 3 దినములలో కట్టువాడా, నిన్ను నీవే రక్షించుకొనుము. నీవు దేవుని కుమారుడవైతే శిలువ మీద నుండి దిగుమని చెప్పుచు ఆయనను దూషించిరి. ఇది ఏంటి? దేవుని కుమారుడవైతే అంటే నువ్వు దేవుడవైతే అన్నట్టు. ఇంకొక సందర్భంలో నువ్వు అనేకులను రక్షించావు, నిన్ను నువ్వే రక్షించుకోలేకపోతున్నావు అంటే దేవుని యొక్క ప్రణాళికలో అక్కడ తన్ను తాను రక్షించుకునేది కాదు, మనల్ని రక్షించడానికి ఆయన మరణము పొందవలసినటువంటి విషయం అది. 43వ వచనంలో, వాడు దేవుని యందు విశ్వాసం ఉంచెను, నేను దేవుని కుమారుడనని చెప్పిన గనుక ఆయనకి ఇష్టడైతే ఆయన ఇప్పుడు వానిని తప్పించునని చెప్పిరి. అంటే వారు హేళన చేస్తున్నారు ఇక్కడ. వాడు అంటే యేసుక్రీస్తు. యేసుక్రీస్తు దేవుని యందు విశ్వాసం ఉంచెను, నేను దేవుని కుమారుడని చెప్పాను. తానే నేను దేవుని కుమారుడను అని చెప్పాను. ఇంకొక విషయం మీరు గమనించాలి. సాధారణంగా కుమారుడు, దేవుని కుమారుడు అంటే దేవునికి పుట్టినవాడు అనేటువంటి అర్థం మనకు వస్తుంది కదా, దేవునికి పుట్టినవాడు. కానీ కొత్త నిబంధనలో ఈ పదము పుట్టిన అనేటువంటి పదము యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చినటువంటి సందర్భాలన్నిటినీ మనము తీసుకుంటే ఈ పుట్టిన అనేటువంటి మాటకు అర్థం ఏమొస్తుందంటే వచ్చను. పుట్టిన అంటే ఒక వ్యక్తికి పుట్టడం కంటే ఆయన వచ్చను, పంపబడెను, అనుగ్రహింపబడెను. ఈ పుట్టినటువంటిది కొట్టుకుపోయింది మెల్లగా. అందుకని అపోస్తలులు సువార్త చెప్తున్నప్పుడు దేవుడు యేసుక్రీస్తుని మీకు అనుగ్రహించను, మీ కొరకు దేవుడు ఆయనను పంపించను. ఆ పదాలు మీరు గుర్తుపెట్టుకోవాలి. పంపించను, అనుగ్రహించను, వచ్చను, పుట్టెను అన్నటువంటి దాంట్లో అంత సత్తువ లేదు. అట్లే దేవుని కుమారుడు అంటే
దేవునికి పుట్టినటువంటి వ్యక్తి కాదు. మత్తయి సువార్త 27:46లో ఇంచుమించు 3 గంటలప్పుడు యేసు ఏలీ ఏలీ లామా సబక్తాని అని బిగ్గరగా కేక వేశాను. ఆ మాటకు నా దేవా నా దేవా నన్నెందుకు చేయి విడిచితివని అర్థం. ఇక్కడ నా దేవా నా దేవా అన్నటువంటి ఆ సంబంధం దేన్ని గుర్తు చేస్తుందంటే తండ్రి కుమారుడు. ఇక్కడ ఆయన లోక రక్షణ కొరకై ఆయన సంపూర్ణముగా తన మనుషుల యొక్క రక్త మాంసములలో పాలివాడయ్యాడు. ఇప్పుడు ఆ సంబోధన దేవా దేవా అన్నటువంటిది వచ్చింది. అంటే వాళ్ళ మధ్యలో ఉన్నటువంటి ఆ సంబంధాలను మనం చేస్తున్నాం. ఇప్పుడు 54వ వచనంలో మత్తయి సువార్త 27:54 శతాధిపతియు అతనితో కూడా యేసునకు కావలి ఉన్న వారును భూకంపమును జరిగిన కార్యములన్నిటిని చూచి మిక్కిలి భయపడి నిజముగా ఈయన దేవుని కుమారుడని చెప్పుకొనిరి. నిజముగా ఈయన దేవుని కుమారుడని చెప్పుకొనిరి. దేవుని ద్వారా వచ్చినటువంటి వాడని, దేవుని దగ్గర నుండి వచ్చినటువంటి వాడని, దేవుని యొక్క ప్రణాళికలు నెరవేరు నిమిత్తము దేవుడే యేసు క్రీస్తులో ఈ లోకానికి వచ్చాడు, ఆయన దేవుని కుమారుడు అన్నటువంటిది ఆ మాటల్లో మనకు బోధపడుతుంది. ఈ దేవుని కుమారుడు అనేటువంటి మాట మనకు ఇక బైబిల్ మొత్తంలో చాలా సార్లు మార్కు సువార్త 1వ అధ్యాయం 1వ వచనం దేవుని కుమారుడైన యేసు క్రీస్తు సువార్త ప్రారంభము. దేవుని కుమారుడైన యేసు క్రీస్తు సువార్త ప్రారంభము. మనకు అనిపిస్తుంది ఉట్టిగా దేవుని కుమారుడు అనే బదులు దేవుడని రాసింటే అయిపోతుండే కదా. ఎందుకు ఇంత కన్ఫ్యూజన్ అనిపిస్తుంది ఒక్కొక్కసారి. దేవుడే ఆ దేవుని కుమారుడైనా అనకుండా దేవుడైన యేసు క్రీస్తు అనే మాట రాయొచ్చు కదా పరిశుద్ధాత్మ దేవుడు. ఎందుకు దేవుని కుమారుడైన యేసు క్రీస్తు అని రాశారంటే దేవుని కుమారుడైన అన్నటువంటి మాటలో భూమి మీద రక్షణ ప్రణాళికలు నెరవేర్చుటకు కావలసినటువంటి పదము కుమారుడు. అంటే రక్తమాంసములలో పాలివాడుగా రావాల్సినటువంటి వ్యక్తి ఒక ఆయన ఉండాలి, తప్పదుగా, వేరే ఆప్షన్ లేదు. దేవుడు సిలువ వేయబడితే ప్రయోజనం లేదు. రక్తమాంసములలో ఉన్నటువంటి వ్యక్తి పరిశుద్ధుడే సిలువ వేయబడితేనే రక్షణ. అది పాయింట్. సో దేవుని కుమారుడు అన్నటువంటి మాటలో అంత బలమైనటువంటి అర్థము ఉన్నట్టు మనం గమనిస్తున్నాము. 1వ అధ్యాయం మార్కు సువార్తలో కొన్ని వచనాలను మనము స్టడీ చేస్తున్నాము. తిరిగి మనం ఇంతకుముందు 24వ వచనంలో చూడండి, 23లో ఆ సమయమున వారి సమాజ మందిరంలో పవిత్రాత్మ పట్టిన మనుషుడు ఒకడుండెను. వాడు నజరేయుడవగు యేసు, మాతో నీకేమి, మమ్ము నశింపచేయుటకు వచ్చితివా? నీవెవడవో నాకు తెలియను, నీవు దేవుని పరిశుద్ధుడవు అని కేకలు వేసి. దేవుని పరిశుద్ధుడవు, దాని ఇంగ్లీష్లో బాగుంది, ద హోలీ వన్ ఆఫ్ గాడ్. నీవు హోలీ వన్ ఆఫ్ గాడ్ అంటే పరిశుద్ధుడైన దేవుడవు అని అర్థం. ఇది ఎవరు చెప్పారు? దయ్యం చెప్తుంది.
ఏ సందర్భంలో చెప్తుంది? భయపడిపోతుంది దయ్యం. సాధారణంగా దయ్యాలు అంటేనే వాళ్ళు దేవునికి అగెన్స్ట్‌గా ఉంటారు కదా! కానీ దేవుడంటే ఏమో వాళ్ళకి కూడా తెలుసు. ఎంత శక్తిమంతుడు, ఎంత సర్వశక్తిమంతుడు, ఎంత బలవంతుడు. నీవు దేవుని యొక్క పరిశుద్ధుడవు. దేవుని పరిశుద్ధుడవు. దేవుని యొక్క పరిశుద్ధుడవు కాదు. దేవుని పరిశుద్ధుడవు. మరలా మమ్మును నశింపచేయుటకు నువ్వు ఇప్పుడే వచ్చినావా? ఎట్లా నశింపజేస్తావు మాకు తెలుసు. ఒక దినం ఉంది నువ్వే నశింపజేసేది. చూడండి, మానవుడు దయ్యాన్ని నశింపచేయలేడు. యేసుక్రీస్తు మానవుడైతే దయ్యాలను నశింప చేయలేరు వాళ్ళు. ఈ దయ్యాలు యేసుక్రీస్తుని దేవునిగా గుర్తించాయి. మూడవ అధ్యాయము 11వ వచనంలో, మార్కు సువార్త 3వ అధ్యాయం 11వ అపవిత్రాత్మలు పెట్టిన వారు ఆయనను పట్టిన వారు చూడగానే ఆయన ఎదుట సాగిలపడి నీవు దేవుని కుమారుడు అని చెప్పుచూ కేకలు వేసిరి. దేవుని కుమారుడవు, దేవుని పరిశుద్ధుడవు. కనుక దేవుని కుమారుడు, నువ్వు పరిశుద్ధుడవైన దేవుడవు అని మనము అనేక వాక్యములలో మనం చూస్తుంటాం. మార్కు సువార్తలో 5వ అధ్యాయము 7వ వచనం. మార్కు సువార్త 5వ అధ్యాయము 7వ వాక్యం. ఈ 5వ అధ్యాయము మనకు తెలుసు, దయ్యం పట్టినవాడు. మరి అనేక దయ్యములు పట్టినటువంటి వాడేమంటున్నాడు చూడండి, 7వ వచనంలో, యేసు సర్వోన్నతుడైన దేవుని కుమారుడా, నాతో నీకేమి, నన్ను బాధించకమని దేవుని పేరట నీకు ఆనబెట్టుచున్నానని బిగ్గరగా కేకలు వేయగా, సర్వోన్నతుడైన దేవుని కుమారుడ, ద సన్ ఆఫ్ ద మోస్ట్ హై, సర్వోన్నతుడైనటువంటి దేవుని కుమారుడా, సన్ ఆఫ్ ద మోస్ట్ హై గాడ్, దేవుని పేరట నేను వేడుకొనుచున్నాను, దేవుని పేరట నీకు ఆనబెట్టుచున్నాను అంటే అడుక్కుంటున్నాను. మార్కు సువార్త 11వ అధ్యాయంలో, అంటే యెరూషలేము ప్రవేశంలో కూడా వాళ్ళు తిరిగి దావీదు కుమారుడా, సర్వోన్నతమైనటువంటి స్థలములలో దేవునికి మహిమ జయము అని వాళ్ళు చెప్పినటువంటి ఇది మనం చూస్తున్నాం. 12వ అధ్యాయం మార్కు సువార్త 12:24. మార్కు సువార్త 12వ అధ్యాయము అందుకు యేసు, మీరు లేఖనములను గాని దేవుని శక్తిని గాని ఎరుగకపోవటం వలననే పొరబడుచున్నారు. వారు మృతుల నుండి లేచినప్పుడు పెళ్లి చేసుకున్నారు, పెళ్లికి ఇవ్వబడరు గాని పరలోకమందున దూతల వలె నుండి. అయితే ఇక్కడ భార్యాభర్తలు వివాహమును గురించి వాళ్ళకు ఒక ప్రశ్న వచ్చినప్పుడు, మీరు దేవుని యొక్క శక్తిని ఎరుగకపోవటం వలన, లేఖనములను గాని దేవుని శక్తిని గాని ఎరుగకపోవటం వలన.
పునరుద్ధానంలో ఇక భార్య భర్తలు అనేటువంటిది అక్కడ ఏమి మనకు కనపడండి. మార్కు సువార్తలో మనకు అంటే ఇంతకుముందు మత్తయి సువార్తలో ఉన్నటువంటి విషయాలే చాలా విషయాలు మనకు రిపీట్ గా మనకు చేయబడుతున్నాయి. ఇంకా కొన్ని విషయాలను మనం చూద్దాము. లూకా సువార్త 1:32. లూకా సువార్త 1వ అధ్యాయం 32వ వాక్యం. ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడు అనబడును. ప్రభు అయిన దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనమును ఆయనకిచ్చు. ఇక్కడ యేసుక్రీస్తు మరియకు పుట్టడం కదా. మరియకు పుడితే ఏమవుతుంది? వెంటనే మరియ కుమారుడు అవుతాడు. అది కరెక్టే. శరీర రీతిగా మరియకు యేసు పుట్టాడు. అయితే తర్వాత ఏమవుతుంది? నీ కొడుకు అనరు. ఆయన పరిచయకు వచ్చిన తర్వాత ఆయన జీవితం, ఆయన బోధలు, ఈయన మరియ కుమారుడు అని ఎవరు అనరు. మరేమంటారు? ఈయన సర్వోన్నతుడైన దేవుని కుమారుడు అని అంటారు. తిరిగి ఆ దేవుని కుమారుడు కనుక దేవుని కుమారుడు అనేటువంటి మాటలో ఒక ఎసెన్స్, అంటే వాళ్ళిద్దరి యొక్క స్వభావము, నేచర్ అనేటువంటిది ఒక్క ముద్దలో నుండి తీసి వేరు వ్యక్తులను చేసినట్టే మనకు కనబడుతూ ఉన్నది. కనుక యేసుక్రీస్తు మరియు తండ్రి అయినటువంటి దేవునికి మధ్య ఉన్న సంబంధాన్ని మనము చూస్తున్నాము. ఒక మాట మనం చూసి మనం ముగిద్దాము. 1వ అధ్యాయంలోని 35వ వచనంలో, లూకా సువార్త 1:35లో, దూత పరిశుద్ధాత్మ నీ మీదకు వచ్చును, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనును గనుక పుట్టబో శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడనబడును. ఇక్కడ మనకు త్రిత్వము ముగ్గురు పనులు చూడండి. ఇక్కడ పరిశుద్ధాత్మ నీ మీదకు వచ్చును, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనును. సర్వోన్నతుడు అంటే మనకు తెలిసిన ఆ పదము ఎవరికి వాడతారు? దేవునికి వాడతారు. మళ్ళా పరిశుద్ధాత్మ నీ మీదకి వచ్చును, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనును గనుక పుట్టబో శిశువు పరిశుద్ధుడై, మళ్ళా పరిశుద్ధుడు అంటే మళ్ళా దేవుని కుమారుడు అంటే దేవునిలో నుండి ఒక పని కొరకు, రక్షణ కార్యం కొరకు భూమి మీదకి వచ్చినటువంటి ఆ వ్యక్తిని దేవుని కుమారుడు అని అంటారు. కనుక ప్రియులారా, ఈ విషయాలను మనము ఈ కోణములో మనము చూస్తూ వెళ్తే అనేకమైనటువంటివి మనకు బయలుపడతాయి. కనుక వారి మధ్యలో ఉన్నటువంటి సంబంధాన్ని మనము కరెక్ట్గా అర్థం చేసుకోవాలి. అయితే అందుకనే ఆ వచనాలను మనము ఒక్కొక్క దగ్గర యేసుక్రీస్తు తండ్రిగా ఈ వచనంలో కనపడడం లేదే అన్న వచనాలు ఉంటాయి. అందుకని దాన్ని ఏం చేశానంటే భూమి మీద తన పరిచర్య, రక్షణ పరిచర్య నెరవేరు నిమిత్తము ఆయన రక్తమాంసములలో పాలివాడిగా ఉండి చేయవలసినటువంటి కార్యాలు కొన్ని ఉన్నాయి. కాబట్టి ఆ వచనాలు అక్కడ ఆ విధంగానే రాయాలి. ఆ వచనాల దగ్గరికి వెళ్ళి ఇక్కడ ఇది రాశారు కాబట్టి దీన్ని బట్టి యేసుక్రీస్తు దేవుడు కాదు కదా అన్నటువంటిది తప్పు
కోణం, మనం చూచే పద్ధతే వేరైంది. చూచే పద్ధతి మనకు తెలియదు. ఎక్కడికక్కడ ఏ వచనం చూస్తే అక్కడి నుంచి ఒక సిద్ధాంతం తయారు చేయడానికి మనం చేస్తూ ఉంటాం. అందుకనే దీంట్లో మనం కేవలం ప్రకటన గ్రంథం మాత్రమే కాక బైబిల్ని ఎట్లా చదవాలి, ఏ దృష్టితో చదవాలి, ఏ కోణంలో దాన్ని మనం చూడాలి, ఏ సందర్భంలో ఆ వచనాలు రాయబడ్డాయి అన్నటువంటివి మనము పరిశీలిస్తున్నాము. ఆ పద్ధతులను మనము నేర్చుకుంటున్నాం. కనుక మనము మనం చేద్దాము. దేవుడి మాటలు దీవించిన దాకా ప్రార్థన. జీవం గల తండ్రి, మాకు ఇచ్చినటువంటి ఈ వాక్య ధ్యానమును బట్టి నీ వందనాలు. వీటిని దీవించము, మమ్మలను సర్వసత్యంలోనికి నడిపించమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్.